అంటే ఇంకా ఇప్పుడు అక్కడ ఉంటే అక్కడ చూసుకుంటే మధ్య డిఫరెన్స్ మీరు గమనించారా? అలా కాదు. ఐ ఫెల్ట్ హ్యాపీ వాచింగ్ మూవీ. ఐ డోంట్ వాంట్ టు కంపేర్ ఎనీథింగ్. బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ మూవీకి వెళ్తే. ఫ్యామిలీ మొత్తం రావచ్చు. థ్యాంక్ యూ. చాలా బాగుంది. డాన్స్ చాలా బాగుంది. ఆ ఏజ్ లో ఆయన ఆ డాన్స్ ఆ తాండవాడటం అంటే అది శివయ్య అనుగ్రహమే. చాలా బాగుంది. ఏమీ తగ్గదు. ఆయన గ్రేస్ తగ్గదు. ఆ నందమూరి వాళ్ళకి ఆ ఇది తగ్గదు. ఆ తండ్రి కాడి నుంచే వచ్చింది వాళ్ళకి అది. అన్న దేవుడు గురించి చూపించాలంటే ఈ సీన్ చూడాలి, ఈ సినిమా చూడాలి. అంటే హైందవ ధర్మం గురించి తెలుసుకోవాలంటే ఈ అఖండ చూడాల్సిందే. అఖండ చాలా బాగుంది. ఆ ఏజ్ లో ఆయన తాండవాడటం అంటేనే మా ఒళ్ళంతా చెమట్లు పోసేసింది. మాకు అసలు ఒళ్ళు చెమట్లు పోసేసింది. అసలు ఆ తాండవాడేటప్పుడు ఆ ఉగ్ర రూపం శివయ్యని చూసేదానికి చాలా బాగుంది. ఆ రోజులు ఎన్టీఆర్ చూసినట్టు ఇప్పుడు బాలయ్యని చూస్తున్నాం. అది మనకి కోవిడ్ ఫస్ట్ వేవ్ తర్వాత అఖండ వచ్చింది. అఖండ వల్ల థియేటర్స్ అందరూ వచ్చారు. మళ్ళీ అఖండ 2 తోటి మళ్ళీ ఐబొమ్మ కూడా క్లోజ్ అయిపోయింది. ఇంకా అందరూ థియేటర్స్ కి వచ్చి చూస్తారు ఈ సినిమాని. చిన్నలు పెద్దలు అందరూ చూస్తారు. ఎక్స్ట్రాడినరీ అంటే ఎక్స్ట్రాడినరీ. అసలు మైండ్ బ్లోయింగ్ మూవీ. అసలు ఇది సెకండ్ హాఫ్ లో చూస్తారండి మీరు. బాలయ్య శివ తాండవము మామూలు తాండవం కాదు, అది రుద్ర తాండవం. అది ఇంతకుంటే నేను చెప్పాల్సింది ఏం లేదు. భగవద్గీత కాన్సెప్ట్ అండి, ఒక కాన్సెప్ట్ మాత్రమే అది. అంటే ఎలా తీసుకొచ్చారు మూవీని ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ కి అన్నది, మీ భగవద్గీత అనేది ఎందుకు వస్తుంది అనేది మీరు థియేటర్ కి వచ్చి చూడాల్సిందే తప్పకుండా. నేను రివీల్ చేయదలుచుకోలేదు మూవీని, ఎందుకంటే ప్రతి ఒక్కరు వచ్చి చూడాలని నా ఒక అభిమానం. సారీ నరకుడని కాదండి, ఎక్కడ నరకాలో అక్కడే నరికిస్తాడు బోయపాటి గారు. తమన్ గారి బీట్స్ గానీ మ్యూజిక్ గానీ ఏమాత్రం తగ్గలేదు. అసలు ఎక్స్ట్రా అంటూ ఏమీ లేవు. టూ మచ్ సినిమా అంటే టూ మచ్ సినిమా. నిజంగా కళ్ళకు కట్టినట్టు చూపించారు బోయపాటి గారు. ఎస్పెషల్లీ బాలయ్య బాబు గారితో. అన్న బోయపాటి గారు, మీరు అఖండ ఫ్రాంచైజ్ చేసుకోండి. అఖండాన్ని ఫ్రాంచైజ్ చేసి ఓ 10 పాటలు తీయండి. మీరు ఓ 10 పాటలు తీయండి. సనాతన ధర్మం గురించి జనాల్లోకి ఇలానే డ్రగ్స్ ఎక్కిస్తానే ఉండండి. పార్ట్ 3 గురించి అయితే ఏం సినిమాలో అయితే ఏం చూపించలేదు, క్లోజ్ చేశారు. బట్ నేనైతే తీయమనే చెప్తున్నా. మీరు ఇంకెవరితో చేయగలండి అసలు సినిమా. స్కంద, నా బొంద ఇవన్నీ వద్దు నాకు మీరు అఖండ 10 పాటలు తీయండి, నేను చూస్తా. నేను కాదు, ఇంకో 100 కోట్ల మంది చూస్తారు. ఈ సినిమా కలెక్షన్ల గురించి మాట్లాడదామా? కలెక్షన్లు 1000 కోట్లు 1500 కోట్లు అవసరం లే. భారతదేశంలో ఉన్న 150 కోట్ల మందిలోకి ఈ జనాలకి సినిమా వెళ్తే చాలు, అదే కలెక్షన్. బాలయ్య అని కాదు, నేను ఏ వర్షేనో, నేనేం చూసేనో, నేను గుడిలోంచి బయటకు వచ్చేనా, నేను కుంభమేళాలోంచి బయటకు వచ్చేనా, నేను అసలు ఎక్కడ నిల్చున్నా, ఎవరితో మాట్లాడుతున్నా నాకేం అర్థం కావట్లేదు. అలా ఉంది నా గొంతు పరిస్థితి. ఒక శివగణం, ఒక రుద్రగణం ఎంత వైలెంట్ గా ఉంటుందో మనం ఆల్రెడీ ఒక సినిమాలో చూసాం, కాంతారా. అలాంటిది దానికి ఒక వేషం వేసి మనిషి రూపం కట్టి ఆ మనిషిని బాలయ్య బాబు గారిలా పెడితే వామ్మో, నేను నిజంగా చెప్తున్నా, ప్రీ ఇంటర్వెల్ దగ్గర నుంచి మొదలు పెడితే చేతులు కట్టుకొని కళ్ళార్పకుండా ఇలానే చూస్తూ ఉండిపోతాం. రోమాలు నిక్కబుడుచుకుంటాయి, గుండె భారీగా అయిపోయి గొంతులోకి వచ్చేస్తుంది గుండె. మాటలు రావు. ఫైటింగ్ సీన్సే ఎక్కువ అయ్యాయి అంటే నీ ఇంటి మీదకో లేకపోతే నీకు తెలిసిన వాళ్ళ మీదకో నలుగురు దాడికి వస్తే, నలుగురు కొట్టడానికి వస్తే నువ్వు కొట్టకుండా నిల్చో, అప్పుడు చూస్తా. అదే ఉంది సినిమాలో. నేను గ్రాఫిక్స్ పట్టించుకోను. నాకు స్క్రీన్ మీద బాలయ్య బాబు గారు ఉన్నారు, డైరెక్షన్ బోయపాటి, మ్యూజిక్ ఏమో తమనన్న. చాలు, నాకు గ్రాఫిక్స్ అవసరం లే. అబ్బా ఇది చెప్పాలి. థ్యాంక్ యూ. నేను ఫస్ట్ టైం బోయపాటి గారి సినిమాలో ఏడుస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. బోయపాటి గారి సినిమాలో నేను ఏడుస్తానని ఎప్పుడు అనుకోలేదు, కళ కూడా కనలేదు. ఎందుకంటే బోయపాటి సినిమాలో ఏముంటది, ఫైట్లు ఉంటాయి, ఆడ ఎత్తితే ఈడ పడతాడు, ఈడ గొయ్య అవుతుంది, సమాజ్ చేస్తాడు, అంతే అనుకున్నాం. కానీ అబ్బా అసలు అమ్మతో ఉన్న ఎమోషన్ ని క్యారీ చేశారు బోయపాటి గారు. బాలయ్య బాబు గారు అక్కడ నట విశ్వరూపం. అంతే. అఖండ సినిమాలో ఫస్ట్ పార్ట్ లో మనం చూసాము, తల్లికి కొడుకు దూరం అయితే అదొక బాధ, ఓకే ఫైన్ అని చెప్పి అనుకున్నాం. కానీ సెకండ్ పార్ట్ లో ఆ ఎమోషన్ ని క్యారీ చేశారు సార్ బోయపాటి గారు. బాలయ్య బాబు గారితో మీరు ఆ ఎమోషన్ ని పండించిన విధానం, అమ్మతో
బాలయ్య బాబు గారితో ఆ సీన్లు పావుగంట నాకు తెలియకుండా కంట్లోంచి నీళ్ళు గారుతూనే ఉన్నాయి నాకు. లిటరల్లీ హ్యాట్స్ ఆఫ్ బోయగవాటి గారికి, స్పెషల్ గా ఈ విషయంలో హ్యాట్స్ ఆఫ్. అక్కడ తమన్ గారికి కాళ్ళు మొక్కేస్తాను నేను తమన్ గారికి. అక్కడ ఇప్పుడు దేవుడు దిగినప్పుడు 4 ఫైట్ సీన్లప్పుడు మ్యూజిక్ కొట్టేయడం బానే ఉంటది, కానీ అలాంటి సెంటిమెంట్ సీన్లలో అమ్మతో ఎమోషనల్ సీన్ వస్తున్నప్పుడు అన్న అక్కడ శివయ్య కూడా దిగుతాడన్న, శివయ్య నేల మీద దిగుతాడు ఆ ఎమోషనల్ సీన్ దగ్గర. ఆ టైంలో పడ్డ బీజిఎం అన్న నాకు ఇంకా కళ్ళొచ్చి నీళ్ళు కారుతున్నాయి. దాని గురించి తలుచుకుంటేనే అంత ఎమోషనల్ గా ఉండింది ఆ సీన్ మాత్రం. హ్యాట్స్ ఆఫ్ బోయపాటి గారికి.